మా ప్రభుత్వం ఇచ్చినటువంటి దాన్ని నేను ప్రజల్లో కూడా విస్తృతంగా తీసుకెళ్లాల్సిన అవసరం కూడా మేము తీసుకెళ్తాం. మీడియా కూడా ద్వారా కావచ్చు, మేము చేసినటువంటి 13 పైసలు తగ్గింపు అనేది ఒక గొప్ప చరిత్రలో సువర్ణాక్షరం దిగించిన దగ్గర రోజు. వాస్తవంగా మన ఆఖరి రోజు కౌన్సిల్లో విద్యుత్ శాఖలో మనం ప్రకటన చేద్దాం అనుకున్నాం. కానీ మీ సభ్యులు కౌన్సిల్ దగ్గర కాఫీలు టీలు అందరూ ఏదైనా గోల్ చేశారు. దీనివల్ల మేము ఇటువంటి ప్రకటనని కౌన్సిల్లో చేయలేకపోయాం. అంటే మీ ప్రజలకు ఏమాత్రం శుద్ధ కాఫీ టీల మీద ఉన్నటువంటి శ్రద్ధ ప్రజా సమస్య లేదనేది కూడా మేము ఒకసారి గుర్తు చేసుకుంటూ, ఏది ఏమైనప్పటికీ కూడా ఈ ప్రజా సంక్షేమం కోసం విద్యుత్ వ్యవస్థలో మేము మా ముఖ్యమంత్రి గారు చెప్పిన విధంగా మా విద్యుత్ శాఖ మంత్రి గారు రవికాంత్ కుమార్ కూడా అధికారులు కూడా ఎంతో జాగ్రత్తతో మనం కట్టుబడి ఉన్నాం. భవిష్యత్తులో విద్యుత్ ఛార్జీలు పెంచకూడదని స్టిక్ ఆన్ అయిపోయినాక చేస్తాం. దీంతో పాటు బార్బర్ సెలూన్లకి, అదేవిధంగా చేనేతలకు ఉన్నటువంటి వేవర్ స్టాల్స్కి, అదేవిధంగా ఆక్వా రంగంలో యొక్క రైతులకి ₹50 యూనిట్ ఇవ్వడం, ఎస్సీ ఎస్టీ సబ్సిడీ, ఇవన్నీ కూడా మేము చేసుకుంటూనే రేట్లు తగ్గించామంటే ఇది సమర్థతకి, మా యొక్క ముఖ్యమంత్రి గారి యొక్క పరిపాలన దక్షతకి, మా ప్రభుత్వం యొక్క నిబద్ధతకి ఇది చిహ్నం అని తెలియజేసుకుంటూ, భవిష్యత్తులో కూడా మరిన్ని సంస్కరణ తీసుకొస్తామని తెలియజేసుకుని సెలవు తీసుకుంటున్నాం.